లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ గ్రామంలో ఓ ఆవు ఏ ఇంట్లోకి వెళ్ళినా ఏమీ అనేవారు కారు. పైగా ఇంట్లో ఉన్న పండ్లు ఫలాలు అందించేవారు. సాక్షాత్తు గోమాతే మా ఇంటికి వచ్చిందని మురిసిపోయేవారు. గ్రామంలోని ఎవరి ఇంట్లో శుభకార్యం జరిగినా ఆ ఆవు అక్కడ ఉండాల్సిందే. అంతగా అందరి ఆధారాభిమానాలు చూరకున్న ఆ ఆవు అనుకోకుండా అందరినీ విడిచి వెళ్ళింది. అందరూ దేవుని ఆవుగా పిలిచే ఈ గోమాత మృతితో గ్రామస్తులంతా కన్నీరు పెట్టారు. అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఏంటా దేవుని ఆవు ప్రత్యేకత ఇప్పుడు చూద్దాం. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కేంద్రంలో ఆదివారం ఓ ఆవుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు గ్రామస్తులు. ఊరువాడ అంతా కలిసి ఊరేగింపుగా వెళ్లి ఆవుకు కడసారి నివాళులర్పించారు. ఆ ఆవుకు అంత ప్రత్యేకత ఎందుకు ఏర్పడింది అంటే 15 ఏళ్ల కిందట గ్రామంలోని శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయానికి ఓ దాత ఆవును అందజేశాడు. ఆ రోజు నుంచి ఆవు గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ దేవుని ఆవుగా ప్రసిద్ధికెక్కింది. దీంతో ఆ ఆవును ఎవరు ఏమీ అనేవారు కాదు. ఎవరింటికి వచ్చినా పండ్లు అందించేవారు. ఏ చేనులో మేసినా తరిమేవారు కాదు. దేవుని ఆవు ఇంటికి వస్తే సంతోషించేవారు. శుభకార్యాలు జరిగినప్పుడు ఆ ఇంటికి దేవుని ఆవును తీసుకువచ్చి పూజలు చేసేవారు. అలా ఆ ఆవు గ్రామస్తులందరికీ గోమాత అయింది. అయితే 2 రోజుల కిందట ఆవు హైవేపై రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు వైద్యం అందించినప్పటికీ కోలుకోలేకపోయింది. ఆదివారం ఆవు కన్ను మూయడంతో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆవుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. డప్పు చప్పులతో ట్రాక్టర్పై ఆవు మృతదేహాన్ని తరలిస్తూ ఊరేగింపుగా ఊరంతా తిప్పారు. మరణించిన ఆవుకు పూలదండలు వేస్తూ పసుపు కుంకుమలు చల్లుతూ కొబ్బరికాయలు కొడుతూ గ్రామస్తులంతా దేవుని ఆవుకి తుది వీడ్కోలు చెప్పారు. అనంతరం శ్మశాన వాటికలో ఆవుకు అంతిమ సంస్కారాలు చేసి సమాధిపై పూలమాలలు వేశారు. ఓ మూగజీవి మరణాన్ని మరువలేక దేవుని ఆవుకు గుర్తుగా సేవా కార్యక్రమాలు చేస్తామంటున్నారు ఆలయ నిర్వాహకులు. For more videos like this, subscribe Big TV channel.